అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. మామిడి పండు, దీన్ని ఫలాలకు రాజుగా పిలుస్తారు. దక్షిణాసియాలో దాదాపు 5000 సంవత్సరాలుగా సాగు చేయబడుతుంది. భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ లోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో పుట్టిన ఈ ఫలం ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలుగా విస్తరించింది. భారతదేశంలో మామిడి కేవలం ఆహారం మాత్రమే కాదు, సంస్కృతి, సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రేమ, స్నేహానికి చిహ్నంగా భావిస్తుంటారు. శుభకార్యాలప్పుడు, ఆత్మీయులను కలవడానికి వెళ్లేటప్పుడు మామిడి పళ్ళ బుట్టను బహుమతిగా ఇవ్వడం భారతీయ సంస్కృతిలో సాధారణం. మరి ఇంతలా ఈ పండులో స్పెషల్ ఏముంది అంటే, మామిడి అనేది పోషకాల గని. ఒక కప్పు మామిడి ముక్కల్లో సుమారు 100 క్యాలరీలు, 22 గ్రాముల సహజ చక్కెర, 2.6 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6 సమృద్ధిగా ఉన్నాయి. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, చర్మ సంరక్షణలో సహాయపడతాయి. మామిడిలో ఫాలిఫెలాన్స్, మ్యాంగిఫెరిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకంని నివారిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మామిడి శరీరంలో శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేసవిలో వేడి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కారణంగా మామిడి బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అయితే ఎండిన మామిడి ముక్కలు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి, కాబట్టి వాటిని మితంగా తినాలి. భారతదేశంలో మామిడి ఒక పవిత్ర ఫలంగా పరిగణించబడుతుంది. హిందూ ఆచారాలలో మామిడి ఆకలను పండుగల, వివాహాల వేడుకలో అలంకరణకు ఉపయోగిస్తారు. బుద్ధుడు మామిడి చెట్టు నీడలో ధ్యానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. భారతదేశం ప్రపంచంలోని మామిడి ఉత్పత్తిలో సగభాగాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆల్ఫాన్సో, క్యాసరీ, టోటాపురి వంటి రకాలు ప్రసిద్ధి చెందాయి. మామిడి చర్మంలో ఉర్షియోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొంతమందిలో అలర్జీ ప్రతిచర్యలను కలిగిస్తుంది.